ఇలా దీని మాటలు నమ్మి దాని దగ్గరికి ఎక్కడ పరిగెడతాడో అని భయం వేస్తుందే. కలవకుండా ఉండడానికి ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఏది ఏమైనా సరే భవిష్యని ఏదైనా హాస్టల్లో వేస్తే సరే. దాన్ని కలిసే వీలు ఉండదు. వెళ్తే నువ్వు, లేదంటే నేను. ఎలా ఉందంటావు? ఆహా, సూపర్ ఆలోచనక్క. ఛాయాదేవి పెద్ద కూతురు అనిపించుకున్నావక్క. నీ ఆలోచన ఓకే గాని ఇది చేయటానికి బావ చేయనివ్వద్దు. చేర్చేదాకా ఆయనకి తెలియనీకుండా ఉంటే సరి. భవిష్య ఏం గొడవ చేస్తుందో. గొడవ చేస్తే 4 తగిలించి నోరు ముయించటమే. వద్దక్క, గొడవ అవుతుంది. బావ వరకు వెళ్తుంది. వెళ్తే వెళ్ళనివ్వే. ఆయన గారు ఏం పట్టించుకుంటున్నారని ఇది పట్టించుకోవడానికి? అంతగా అడిగితే నా భవిష్యత్తు దాని భవిష్యత్తు కోసం అని చెప్తా. సరే, అవును ఇంతకిది ఎక్కడుంది? ఎక్కడ బయట ఆడుకుంటుందే. మెల్లగా ఒప్పించు. అది మెల్లగా చెప్తే వినే రకం కాదక్క. పద చెప్దాం. భవిష్య, అక్కడ ఇంతకన్నా పెద్ద ప్లే గ్రౌండ్ ఉందంట. ఫారిన్ టాయ్స్ కూడా ఉన్నాయట. క్రికెట్ కిట్టు, క్రికెట్ కోచ్ కూడా ఉన్నారట. ఎక్కడా? హాస్టల్లో. హాస్టల్లో ఉంటే నాకేంటి? నిన్ను హాస్టల్లో జాయిన్ చేద్దామనరా. హాస్టల్లోనా? నేను చేరను.